నాకే ఎందుకు ఇలా జరుగుతాయి అస్సలు అర్థం కావట్లేదు. అసలు విషయం అంటే ఇంకా చాలా రోజుల తర్వాత వేరే వాళ్ళు బండి తీసుకొని బయటకు వెళ్ళా. ఇంక బయటకు వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నా. సరే ఇంక వర్క్ చేద్దామని వర్క్ వెళ్ళా అనమాట. వర్క్ చేసేసి మొత్తం తినేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరా. ఇంక రాగానే ఇంకో పంచర్ అయిందని ఇంకా అక్కడ షాప్ లో నిలిపేసి పంచర్ చూడండి అంటే 5 పంచర్లు అయినాడు. ఒక్కో పంచర్ కి ఎంత అవుతుందంటే 80 రూపాయలు అన్నాడు. అయ్యో ఇంకా ఎంత 500 అవుతుంది అనుకొని ఇంకా కొత్త ట్యూబ్ వేయించా అనమాట. ఇంక ట్యూబ్ వేయించేసి వచ్చేసి ఇంకా రూమ్ వచ్చి ఇంకా రెడీ అయిపోయి కంపెనీకి బయలుదేరాలి కదా. ఇంక కంపెనీకి కూడా వెళ్తాను అనమాట. ఇంక పార్ట్ టైం గా రెండు చేస్తున్నా. ఇంక మధ్యలో అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇంక ఫ్రెండ్స్ రాగానే ఇంక వాడి సెంట్ ఎత్తుకొని యూజ్ చేశాను అనమాట. సెంట్ పక్కవాడిదైతే ఆనందం వేరబ్బా అనుకొని ఇంకా బాగా వాడేసాను అనమాట ఉండేది మొత్తము. వాడు చూడు ఎలా చూస్తున్నాడు గుడ్ల గుబ్బలాగా. ఇంకా అంతేకాకుండా ఇంకా కంపెనీకి వచ్చేసి ఇంకా ఆ కంపెనీలో ఇంకా లంచ్ టైం కాబట్టి ఇంకా మధ్యాహ్నం రైస్ పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే చికెన్ తెచ్చారు. ఆ చికెన్ తినేసి ఇంకా సాయంత్రం అయిందనమాట. సాయంత్రం అయితే మన తోలు ఎక్కువ టీ బిస్కెట్ లేని ఇంకా ఉండలేమన్నమాట. ఇంకా టీ బిస్కెట్ తినేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా అక్కడ నుంచి బయలుదేరంగానే రూమ్ కి వచ్చామన్నమాట. ఆ రూమ్ కి వచ్చి పడుకున్నా. ఇంక పడుకున్నాం గానీ వీళ్ళంతా ఏం చేశారంటే మాకు జ్యూస్ కావాలనేసి నైట్ 12 అవుతుంది. ఇప్పుడు లేపేసి ఇంకా జ్యూస్ కావాలని ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా వచ్చారనమాట. కోతినా కొడుకులు వీళ్ళతో ఉంటే మాత్రం నాకు తలకాయ నొప్పిరా బాబు. ఇంకా అంతేకాకుండా ఇవి టైంలో ఇంక జ్యూసులు ఎందుకుంటాయి, కొద్దాం మూసుకొని పనుకుందాం పదారంటే అని ఇంకా వచ్చేసి ఇంక పడుకున్నాం అనమాట. వీడికి తోలు అయితే ఎవడికి ఉండదు. వీడి వీడి చేసిన పనికి మొత్తానికైతే బయటకు వెళ్ళాము.